బ్రదర్ నాగేశ్వర్ అని తను చెన్నూరుకి అయితే మన మెటీరియల్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. డబ్ల్యూపీసీ ఫ్రేమ్స్ కోసం కరీంనగర్ నుంచి వెళ్ళి చెన్నూరు దగ్గర పర్లపల్లి పారుపల్లి అనే ఊరి దగ్గర అయితే మనం ఇక్కడ దాకా వచ్చినాం అనమాట. సో తన వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అయితే తీసుకొని, అంటే వేరే వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకుంటా అనుకుంటే ఈ మెటీరియల్ బెటరేనా అని దాన్ని అయితే ఒకసారి ఫీడ్బ్యాక్ అయితే తీసుకున్నాం. సో మీకు ఎలా అనిపిస్తుంది? బాగుందన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు నాగేశ్వర్ దేవులపల్లి. నేను యూట్యూబర్. సో నేను చాలా చెక్ చేశాను. ఇల్లు స్టార్ట్ చేసేటప్పటి నుండి చెక్ చేస్తూ ఉన్నాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకుంది ఏంటి అంటే కట్టె వైపు వెళ్ళకూడదు అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నా. దానికి రీజన్ ఏంటి అంటే ఒకటి బడ్జెట్ ప్రాబ్లమ్. సో దానికన్నా ఎక్కువ కూడా నేను ఆలోచించింది ఏంటి అంటే ఇప్పుడు మా పాత ఇల్లు ఉంది, అది 30-40 ఇయర్స్ బ్యాక్ కట్టింది. సో అది అంతకు ముందు ఉన్నదంతా కూడా చాలా ఓల్డ్ కట్టారు. సో అది కూడా ఇప్పుడు చెదలు బారిన పడిపోయింది. ఇప్పుడు తీసుకునే కట్టే మనకి అది దొరకట్లేదు. ఏది మేమున్నా కూడా ప్లాంటేషన్ కరోనా వస్తుంది కాబట్టి సో దీనికి ఎక్కువ అటాక్ అవుతుంది చెదలు. సో దీని నుండి తప్పించుకోవాలి అని చెప్పేసి నేను డబ్ల్యూపీసీ కోసం అయితే సెర్చ్ చేశాను. చాలా చోట్ల ఇప్పుడు మా దగ్గరలో చెన్నూరు, మా డిస్ట్రిక్ట్ మంచిర్యాల, ఇక్కడ కొన్ని షాప్స్ చూడడం జరిగింది. కానీ అవి అంత క్వాలిటీ లేకపోవడం, ప్రైజెస్ కూడా ఎక్కువనే చెప్తున్నారు. బట్ క్వాలిటీ అయితే అసలు సరిగ్గా లేనేలేదు. సో ఆ రీజన్ వల్ల నేను ఆ యూట్యూబ్ లో చూస్తూ ఉండగా అనిల్ అన్న వాళ్ళది కనిపించింది, డ్రీమ్ డోర్ అని చెప్పేసి. నేను కాల్ చేశాను, ఫ్రీగా ఉన్న టైంలో షోరూమ్ వరకు వెళ్ళాను. సో క్వాలిటీ అంతా చూసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ ఫ్రేమ్స్ వచ్చేసి. సో నాకు క్వాలిటీ, వాళ్ళు ఇచ్చిన నమ్మకం అన్ని విధాలా నచ్చిన తర్వాత నేను ఓకే చేసుకొని మా ఇంటికి సంబంధించి 7 డోర్ ఫ్రేమ్స్, 6 విండో ఫ్రేమ్స్, 2 వెంటిలేటర్స్ టోటల్ గా నేను ఒకేసారి తీసుకొని రావడం జరిగింది. సో ఇప్పటి వరకు కూడా నాకైతే క్వాలిటీ విధంగా చాలా బాగుంది. ఎవరైనా వచ్చిన వాళ్ళు కూడా ఇది ఎక్కడ తీసుకున్నారు, సేమ్ కట్టెలకైనా స్ట్రాంగ్ ఉంది అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. వాళ్ళకి కూడా నేను ఈ ఫలానా చోట తీసుకున్నాను అని చెప్పేసి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం ఈ విధంగా జరుగుతుంది. ఆల్రెడీ రీసెంట్ గా ఇప్పుడు ఇది పారుపల్లి అనే గ్రామం నుంచి చెన్నూరు ఇంకా దగ్గరే అనమాట. సో అక్కడ కూడా బ్రదర్ నాకు రికమెండ్ చేసి ఉండే. అంటే విషయం ఏం లేదండి, ఇప్పుడు కట్టుకునే ఇల్లు ఒక్కసారి కట్టుకుంటాం కాబట్టి సో అందులో ఏది బెస్ట్, ఎంత మంచి మెటీరియల్ పెట్టుకుంటే అది ఎన్ని సంవత్సరాలు వస్తుంది, ఈ ఈ విషయాలని మనం అసలు ఆలోచించకుండా డైరెక్ట్ నార్మల్ గా తీసుకోవడం, సో పెట్టిన తర్వాత ఇబ్బంది పడడం ఇట్లాంటివి జరగద్దు అనేది మా ఉద్దేశం అనమాట. సో ఏదైనా ఫ్యూచర్ ని మనం ఎస్టిమేట్ చేసుకొని దాని తగ్గట్టు మనం సొల్యూషన్ దొరకబట్టుకుంటే అది 100% మనకి వాల్యూ తిరిగి ఇస్తుంది అనమాట. అంతే అండి. థ్యాంక్ యూ.